అర్థమైనాయి కదా, ఎలా అపార్థమైన దాన్ని తిరిగి అర్థమయ్యేది చేయాలనే విషయాన్ని. అసలు ఎంత ఓర్పుగా ఉండాలి ముందు మనం అనేది ఈయన దగ్గర నేర్చుకోవాలి. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. అడిగి ఊహించుకున్న దానికంటే ఎక్కువ జరిగింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. నీళ్ళకి కానీ మిత్రులకు కానీ స్వార్థ ప్రకటించేటప్పుడు సాత్వికంగా ప్రేమతో ఏ విధంగా స్వార్థ ప్రకటించాలో చాలా విషయాలు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. చెప్పే విధానం, ఇతరులని గాయపరచకుండా, ఎవరిని కించపరచకుండా మాట్లాడడం బాగుంది. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఆఫ్ ఐఎమ్ one like burning people. అనేక మతాల వాళ్ళు, అనేకమైన రాజకీయ నాయకులు, క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడులు, అనేకమైన హింసలు, ఎలా జ్ఞానంగా దేవుని యొక్క సేవ పరిచర్య, సంఘానికి ఎలా కట్టుబడి ఉండాలి, సేవకులకు ఎలా ఎటువంటి సహకారంగా ఉండాలి, అనేకమైన లోతైన విషయాలు దైవజనులు వివరించారు. అనే ఈ ఒక గొప్ప సంకల్పంలో నన్ను చేర్చుకున్నాడు. దీని ద్వారా ఖచ్చితంగా నేను దేవుడు నా కొరకు పెట్టిన ఈ పిలుపులో నేను స్థిరంగా నిలిచి ఈ WCM మిషన్ పీస్ ఇండియా అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇట్స్ జస్ట్ నాట్ ఎ మీటింగ్, ఇట్స్ ఎ బిగ్ కాన్ఫరెన్స్. యాక్చువల్లీ సహకరించినటువంటి ప్రతి ఒక్క వాలంటీర్స్ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఆ ఐడియాలజీ ఈ దినమంతా నేను నేర్చుకున్నాను. అనేకమైన బైబిల్ ప్రశ్నల్లో ఈరోజు తెలుసుకున్నాను. నేను వినేవాడిని. నేను అయ్యగారు పిలుపు మేరకు వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఈ 1,00,000 మందిలో నేను ఒక్కరిని. నాకు ఒకటి అనిపించింది, నిజంగా నేను మండగలను అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో కలిగింది. నా ద్వారా దేవుడు తన క్రియ జరిగిస్తానని నమ్ముతున్నాను. దేశం కొరకు 1,00,000 మంది సైనికులను సిద్ధపరచాలి, దేశం కొరకు 1,00,000 మంది శిష్యులను సిద్ధపరచాలి అనే ఆలోచన ప్రభు నన్ను ప్రేరేపించి పుట్టించారు. మొన్న ఆగస్టులో హైదరాబాద్లో మొదటి సెమినార్ జరిగింది. ఈ జనవరి 26వ తారీఖు విజయవాడలో 2వ సెమినార్ జరగబోతుంది. సేవకులు, సేవకురాండ్లు తమ సంఘాలలో ఉన్న యవ్వనస్తులను తీసుకొని రావచ్చు. 100 ప్రశ్నలకు తిరుగులేని సమాధానం, దేవుని ఆలోచన విధానం, భారతీయ సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే సత్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేసే ప్రయత్నంలో లేఖనాలు ఎక్కడెక్కడ మనకు అడ్డు రావట్లేదో, ఆత్మదేవుడు ఎక్కడెక్కడ అనుమతిస్తున్నాడో స్పష్టంగా తెలియజేసే సంగతి నేర్పించడమే కాదు, ఆ ఒక్కరోజు సెమినార్కి వచ్చినందుకు మీరు సెమినార్కి వచ్చే హాజరయ్యారని ఓ సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తూ అలా మాత్రమే విడిచిపెట్టట్లేదు. మీ సేవకులను, మీ సేవకురాలను ఎవరైతే హాజరయ్యారో వారందరికీ దేశంలో ఉన్నటువంటి అపార్థాలు తొలగించడానికి 100 క్లాసులు ఆ తర్వాత కంటిన్యూ కూడా జరుగుతుంది ఆన్లైన్లో జూమ్ ద్వారా. దేశానికే లోకానికే న్యాయం తీర్చగలిగిన వారిగా కూడా మిమ్మల్ని తయారు చేయడానికి ప్రయాసపడుతున్నాం. ప్రతి సేవకుడికి కనీసం 5 యెహోషువలు, తిమోతి లాంటి, ఎలీషా లాంటి వారు ఉండాలి. సేవకుడు బలంగా సంఘంలో పరిగెడుతూ ఉంటే ఏ సమస్య వచ్చిన గ్రామంలో ఈ 5 స్తంభాల్లాగా నిలబడి మాటతోనే దాన్ని అణిచివేయాలి. సమాధాన పరుచువారై ఉండి ధన్యులవ్వాలి.